మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భయానక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హత్య కేసులో నిందితురాలు సోనం తన నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఈ హత్యలో తన ప్రమేయం ఉందని సోనం పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు తెలిసిందే. ఈ మేరకు సిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో సోనంతో పాటు ఇతర నిందితులను బుధవారం షిల్లాంగ్ తీసుకొచ్చారు. అక్కడ సిట్ బృందం వీరిని కేసు గురించి ప్రశ్నించింది. ఆ సమయంలో సోనం తన నేరాన్ని అంగీకరించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమె స్టేట్మెంట్ ను మెజిస్ట్రేట్ ఎదుట రికార్డ్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దాన్ని వీడియో టేప్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తునకు ఆమె వాంగ్మూలం కీలకంగా మారనుంది. ఈ రోజే నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక మరోవైపు మేఘాలయ మర్డర్ కేసులో భయానక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్ తో భర్త రాజా రఘువంశీతో కలిసి హనీమూన్ కోసమని మేఘాలయ వెళ్లిన భార్య సోనం అక్కడే స్పాట్ ఫిక్స్ చేసింది. అంతేకాదు భర్తను చంపుతున్నప్పుడు ఆ హత్యను కల్లారా చూసినట్లు సమాచారం. హత్య చేసిన హంతకులు తమ నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించారు. మరోవైపు ఈ కేసుపై సిబిఐ దర్యాప్తు కోరిన రాజా రఘువంశీ కుటుంబీకులు మేఘాలయ సర్కారును క్షమించమని కోరారు. ఈ కేసు దర్యాప్తులో మేఘాలయ సర్కారు పనితీరును రాజా రఘువంశీ సోదరులు అభినందించారు. నలుగురు నిందితులు ఆకాశ్ రాజ్పూత్, విశాల్ సింగ్ చౌహాన్, రాజ్ సింగ్ కుష్వాహా, ఆనంద్ కుర్మి తమ నేరాన్ని అంగీకరించారని ఏసీపీ పూనం చంద్ యాదవ్ తెలిపారు. ఘటన జరిగిన రోజు విశాల్ చౌహాన్ షిల్లాంగ్ లో ఉన్నప్పుడు ధరించిన దుస్తులను తాము స్వాధీనం చేసుకున్నామన్నారు. వాళ్ళు హత్య చేసినట్లు అంగీకరించారని తెలిపారు. మేము అతని మొబైల్ కోసం వెతుకుతున్నామని ఏసీపీ తెలిపారు. నిందితుడు విశాల్ చౌహాన్ హత్య చేసినట్లు అంగీకరించడమే కాకుండా రాజా రఘువంశీ భార్య సోనం రఘువంశీ ఘటనా స్థలంలో ఉన్నారని, తన భర్త చనిపోవడాన్ని చూశారని వెల్లడించాడని ఏసీపీ చెప్పారు. ఇక ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా సోనం రఘువంశీ కేసు సంచలనంగా మారింది. హనీమూన్ కి తీసుకెళ్లిన భర్తని అతి దారుణంగా కిరాయి హంతకులతో చంపించింది. మే 23 నుంచి కనిపించకుండా పోయిన రాజా రఘువంశీ మృతదేహం జూన్ 2న మేఘాలయలోని కాశీ హిల్స్ లో దొరికింది. పోలీసులు రాజాది హత్యగా తేల్చారు. మృతదేహం దొరికిన తర్వాత భార్య సోనంపై పోలీసులకు అనుమానం ఏర్పడింది. ఈ దిశగా దర్యాప్తు చేస్తూ ఉండగా జూన్ 8న సోనం ఉత్తరప్రదేశ్ గాజీపూర్ పోలీసుల ముందు లొంగిపోయింది. తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి మర్డర్ ప్లాన్ చేసింది సోనం. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.